అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పూర్వీ టెక్స్ట్ బుక్‌లోనేటువంటి పాఠ్యాంశాలని మీరైతే చూస్తున్నారు. టోటల్ ఇందులో అన్ని పాఠ్యాంశాలు కూడా ఈ ప్లే లిస్ట్‌లో మీకైతే అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. అండ్ ప్రతీది కూడా ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. అండ్ ప్రతీది కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అట్లానే మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మూల నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అండ్ చివర్లో ఎండ్ స్క్రీన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా. లేదా సింపుల్‌గా మీరు డిస్క్రిప్షన్ గనక ఏదైతే ఈ వీడియో యొక్క టైటిల్ క్లిక్ చేయంగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టోటల్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో యూనిట్ 2 విట్ అండ్ హ్యూమర్‌ని చూడబోతున్నాం. ఈ యూనిట్ 2లో విట్ అండ్ హ్యూమర్‌లో ఇంకో టాపిక్ ఏంటంటే యానిమల్స్, బర్డ్స్ అండ్ డాక్టర్ డూలిటిల్. విట్ అండ్ హ్యూమర్ అంటే విట్ అంటే ఏందంటే తెలివి అండ్ హ్యూమర్ అంటే హాస్యం. రెండిటి కలయిక అన్నమాట ఇది. చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అట్లానే ఆలోచనని రేకెత్తించే విధంగా ఉంటాయి. యానిమల్స్, బర్డ్స్ అండ్ డాక్టర్ డూలిటిల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే యానిమల్స్, బర్డ్స్ అండ్ డాక్టర్ డూలిటిల్. ఈ డూలిటిల్ అనేటటువంటి పేరు వ్యక్తికి సంబంధించిందనమాట. అతను ఒక పశువుల డాక్టర్‌గా మారుతాడు మన భాషలో. అయితే మీరు ఇతని డాక్టర్ డూలిటిల్‌కి సంబంధించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే జియో హాట్‌స్టార్ గనక ఉన్నట్లయితే మూవీ ఉంది. ఎవరైతే ఐరన్ మ్యాన్‌గా నటించారో ఆయనే ఆహ్, జూనియర్ ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ పాత్రను కూడా పోషించడం జరిగింది. చక్కగా మీకు అర్థమవుతుంది విషయం ఏంటనేది. యానిమల్స్, బర్డ్స్ అండ్ డాక్టర్ డూలిటిల్. లెట్ అస్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వి రీడ్. ఈ ఏవైతే పాఠ్యాంశం ఉందో అది చదవబోయే ముందు మనం ఈ అంశాలని చూద్దాం. డూ యూ హ్యావ్ ఎ పెట్ ఆర్ డొమెస్టిక్ యానిమల్? మీ ఇంట్లో పెంపుడు జంతువులు గాని, ఇంట్లో ఉండేటటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో అయి ఉన్నాయా? అంటే ఆవు ఇయన్నీ ఉంటాయి గదా! పాల కోసం పెంచుతా ఉంటారు. కోళ్ళు గాని ఉన్నాయా? ఉంటే యెస్. లేకపోతే నో. డూ యూ హ్యావ్ ఎ పెట్ అంటే నో. ఇఫ్ యెస్ వై? యెస్ అయితే ఎందుకు? ఇఫ్ నాట్ వై నాట్? ఇఫ్ నాట్ వై నాట్ అంటే వి థింక్ దే ఆర్ ట్రబుల్సమ్. ఎందుకంటే మనం చాలా ట్రబుల్సమ్ అనుకుంటాం అయి. అందుకని ఏం చేయం పెంచనోళ్ళు ఎందుకు పెంచరంటే ట్రబుల్ క్రియేట్ చేస్తాయి. ప్రతిదానికి అవి ఎక్కడ పడితే అక్కడ ఏందంటే బాత్రూమ్‌కి వెళ్తుంటాయి. క్లియర్ చేయలేం. ఇలాంటివి భావిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పెంచరు. హౌ డు పీపుల్ యూజువల్లీ స్పెండ్ దేర్ టైమ్ విత్ పెట్ ఆర్ డొమెస్టిక్ యానిమల్? ఎట్లా అంటే దే ప్లే. వాటితో ఆడుకుంటా ఉంటారనమాట. వాటిని ఎత్తుకోవడం అట్లా. షేర్ యువర్ థాట్స్ విత్ యువర్ క్లాస్‌మేట్స్ అండ్ టీచర్. మనకున్నటువంటి థాట్స్‌ని మనం పంచుకోవచ్చు. యూ మస్ట్ హావ్ రెడ్ స్టోరీస్ వేర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ టాక్. మీరు ఆహ్, జంతువులు గాని, పక్షులు గాని మాట్లాడేటటువంటి కథలు వినుంటారు. సినిమాలు గూడా జూసుంటారు. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్ టు కమ్యూనికేట్ విత్ యానిమల్ ఆర్ ఎ బర్డ్, హూ వుడ్ యూ లైక్ టు స్పీక్ టు అండ్ వై? ఒకవేళ మాట్లాడే జంతువు గనక ఎదురైతే అది ఎటువంటి జంతువు అయి ఉండాలి? లేదా ఎటువంటి పక్షితో మీరు మాట్లాడాలనుకుంటారు? కుక్కతో మాట్లాడాలనుకుంటే డాగ్ అని రాస్తారు. అండ్ లేకపోతే ఎలిఫెంట్‌తో మాట్లాడాలని ఎలిఫెంట్ రాస్తారు. అట్లా అనమాట. షేర్ యువర్ థాట్స్. మీ యొక్క ఆలోచనల్ని పంచుకోండన్నారు. అండ్ తర్వాత ఇఫ్ యూ క్లోజ్‌లీ అబ్జర్వ్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ యానిమల్ అండ్ బర్డ్స్ వి కెన్ అండర్‌స్టాండ్ వాట్ దే వాంట్ టు టెల్ అస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పక్షులు, జంతువులు ఒక రకమైనటువంటి మూడ్‌లో ఉన్నాయి. ఆనందంగా ఉన్నాయి, కోపంగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి. వాటిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడున్న జంతువుల్ని చూసి వర్క్ ఇన్ పెయిర్స్ అండ్ స్టడీ ద పిక్చర్స్ గివెన్ బిలో. ఈ పిక్చర్స్ మనతో చూడండి. ఫైండ్ ఔట్ వాట్ ఎమోషన్స్ దీస్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ట్రైయింగ్ టు కన్వే. ఎలాంటి ఎమోషన్స్‌ని ఇవి చూపిస్తున్నాయో మీరు డిస్కస్ చేయండి. అలానే మీ క్లాస్‌మేట్స్‌తో, టీచర్‌తో వాటి గురించి చెప్పండి. ఇప్పుడు మొదటున్న పక్షి ఉంది. చూడండి ఎలా ఉందో? ఎలా ఉంది? ఆనందంగా ఉన్నట్టుందా? లేదు. ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ యాంగ్రీ. కోపంగా ఉన్నట్టుంది. అండ్ రెండోది చూడండి.
ఈ పిల్లి ఎలా ఉంది? ఇలా తోకెత్తింది. అండ్ భయంకరంగా చూస్తుంది. అంటే ఏంది? భయపడుతుంది అని అర్థం అన్నమాట. స్కేర్డ్ అంటే భయపడడం. భయపడుతుందిది. అండ్ నెక్స్ట్ చూడండి డాగ్ ఎలా ఉందో. చాలా సంతోషం. దాని మొహం చూస్తేనే అర్థమైపోతుంది. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అన్నమాట. ఈ పక్షి చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చుందో. ఇట్ ఈస్ వెరీ కూల్. కూల్ అన్నమాట. చాలా కూల్‌గా కూర్చొని ఉంది. కాబట్టి వాటి హావభావాల ద్వారా మనకు తెలిసింది ఇది. ఇక పాఠానికొచ్చేద్దాం. ఈయన డాక్టర్ డూలిటిల్ అన్నమాట. డాక్టర్ డూలిటిల్ వాస్ సిట్టింగ్ ఇన్ హిస్ కిచెన్ టాకింగ్ విత్ క్యాట్స్ ఫుడ్ మ్యాన్ హూ హాడ్ కమ్ టు సీ హిమ్ విత్ ఎ స్టమక్ ఏక్. అయితే ఇతను మనుషుల డాక్టర్‌గా ఉన్నాడు. డూలిటిల్ అనేటటువంటి డాక్టర్. అయితే ఇతను కిచెన్‌లో కూర్చొనున్నాడు. అండ్ క్యాట్స్ ఫుడ్ మ్యాన్ వచ్చాడు. ఎవరి క్యాట్స్ ఫుడ్ మ్యాన్ అంటే పిల్లులకి సంబంధించి ఆహారాన్ని ప్రొవైడ్ చేసేటటువంటి వ్యక్తి. అంటే రకరకాల ఆహారాలు ఏవైతే పిల్లికి సంబంధించినయో అవి ఇతను ప్రొవైడ్ చేస్తాడనమాట. పిల్లులకి తినడానికి. కాబట్టి ఇతనొచ్చాడు. దేనికొచ్చాడు? ప్రాబ్లమ్ ఏందంటే ఇతనికి కడుపులో నొప్పిగా ఉంది క్యాట్స్ ఫుడ్ మ్యాన్‌కి. హూ హాడ్ కమ్ టు సీ హిమ్ విత్ ఏ స్టమక్ ఏక్. కడుపులో నొప్పిగా ఉంది. కాబట్టి అతనైతే రావడం జరిగింది. వై డోంట్ యూ గివ్ అప్ బీయింగ్ ఏ పీపుల్స్ డాక్టర్? క్యాట్స్ ఫుడ్ మ్యాన్ చెప్తున్నాడు ఇతను. ఎవరైతే పిల్లులకి ఆహారంని తన వృత్తిగా ఆహారం ఇవ్వడానికి అన్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. ఇతను అంటున్నాడు గివ్ అప్ అంటే మానుకో అని. అండ్ మీరెందుకు మానుకోరు? మనుషుల డాక్టర్‌గా మానుకోండి. మీరు పిల్లుల డాక్టర్‌గా ఉంటేనో, లేదా జంతువులకి సంబంధించిన డాక్టర్‌గా ఉంటేనో చాలా బాగుంటుంది. అండ్ బీ అన్ యానిమల్ డాక్టర్. జంతువులకు సంబంధించిన డాక్టర్‌గా ఎళ్ళిపోండి అన్నాడు క్యాట్స్ ఫుడ్ మ్యాన్. ద ప్యారట్ పాలినేషియా. ఇక్కడ ఏదైతే ప్యారట్ ఉందో ఇది పాలినేషియా అన్నమాట దీని పేరు. ఇది మాట్లాడగలుగుతుంది కూడా. ఆ మాటలు ముఖ్యంగా డాక్టర్ డూలిటిల్‌కి అర్థమవుతాయి కూడా. ద ప్యారట్ పాలినేషియా వాస్ సిట్టింగ్ ఇన్ విండో లుకింగ్ ఔట్ ఎట్ ద రెయిన్. వర్షం పడుతుంది. దాని వంక చూస్తుంది ఈ ప్యారట్. అండ్ సింగింగ్ ఏ సెయిలర్ సాంగ్ టు హర్‌సెల్ఫ్. సెయిలర్ సాంగ్. ఏదైతే పడవలో వెళ్తా ఉంటారో నావికులు అండ్ వాళ్ళ పాట పాడుతుందన్నమాట ఇది. నావికుల యొక్క పాట పాడుతుంది. షీ స్టాప్డ్ సింగింగ్ అండ్ స్టార్టెడ్ టు లిజన్. ఎప్పుడైతే క్యాట్ ఫుడ్ మ్యాన్ వచ్చాడో అండ్ పక్షి ఏదైతే ప్యారట్ ఉందో చిలక వినడం మొదలుపెట్టింది. ఏం మాట్లాడుకుంటున్నారు ఏందని. యూ సీ డాక్టర్ ద క్యాట్స్ వుడ్ మ్యాన్ వెంట్ ఆన్. అంటే మాట్లాడడం ఇక ముందు కొనసాగించాడు. వెంట్ ఆన్ అంటే మాట్లాడుకుంటా వెళ్తున్నాడు. యూ నో ఆల్ అబౌట్ యానిమల్స్. నీకు జంతువుల గురించి అన్నీ తెలుసు. మచ్ మోర్ దాన్ వాట్ దీస్ వెట్స్ హియర్ డూ. ఈ పశువుల డాక్టర్లు ఉన్నారు చూసారా? వాళ్ళ కన్నా కూడా మీకు బాగా తెలుసు. ఈ పశువుల డాక్టర్ల కన్నా కూడా మీకు బాగా తెలుసనమాట. దట్ బుక్ యూ రోట్ అబౌట్ క్యాట్స్. మీరు పిల్లుల గురించి ఓ పుస్తకం రాశారు. వై? ఎందుకు రాశారు? ఇట్స్ వండర్‌ఫుల్. ఎంత బాగుందో తెలుసా? ఐ కాంట్ రీడ్ ఆర్ రైట్ మైసెల్ఫ్. నేను యాక్చువల్‌గా చదవలేను, రాయలేను. మై వైఫ్ థియోడోషియా ఈజ్ ఎ స్కాలర్. నా వైఫ్ ఉందే థియోడోషియా ఆమె పండితురాలు. స్కాలర్ అంటే పండితురాలన్నమాట. ఆమె ఏం చేసింది? ఈ పుస్తకం చూసింది. చూసి ఆమె నాకు క్యాట్స్ గుడ్‌మన్ అయిన నాకు అండ్ షీ రెడ్ యువర్ బుక్ టు మీ. చదివి వినిపించింది. యూ మైట్ హావ్ బీన్ ఏ క్యాట్ యువర్ సెల్ఫ్. అలాంటి బుక్ రాయాలంటే మీరే పిల్లై ఉండాలి. కానీ మీరు మనిషయ్యారు. మీరు పిల్లయితే తప్ప పిల్లుల గురించినటువంటి మీకు అర్థం కావు. కానీ మనిషి అయిన మీరు పిల్లి గురించి అంత అద్భుతంగా రాశారు అంటే పిల్లుల గురించి యూ నో ద వే దే థింక్. అవి ఎలా ఆలోచిస్తాయో మీకు బాగా తెలుసు. వెన్ ద క్యాట్స్ ఫుడ్ మ్యాన్ హ్యాడ్ గాన్ ద ప్యారెట్ ఫ్లూ ఆఫ్ ద విండో ఆన్ టు డాక్టర్స్ టేబుల్. ఇక ఎప్పుడైతే ఈ మాటలు చక్కగా వర్షం వంక చూసుకుంటా పాటలు పాడుకుంటా ఉన్నటువంటి ప్యారెట్ చిలక రామచిలక అంటారే ఫ్లూ ఆఫ్ ఏం చేసిందంటే విండోలో నుంచి అలా వచ్చి డాక్టర్ టేబుల్ మీద వాలింది. అండ్ సెడ్ ద మ్యాన్ హ్యాస్ గాట్ సెన్స్. ఆడికి తెలివి ఉంది.
వాడికి బుర్ర ఉంది, కామన్ సెన్స్ ఉంది వాడికి, ఈ క్యాట్స్ ఫుడ్ మ్యాన్కి. దట్స్ వాట్ యు ఆర్ టు డూ లిటిల్. నువ్వు చేయాల్సిన పని అదే. ఈ మనుషులకు వైద్యం ఆపేసి జంతువులకు షిఫ్ట్ అయిపో. బి అన్ యానిమల్ డాక్టర్. నువ్వు జంతువుల వైద్యుడి వైపు. గివ్ ద సిల్లీ పీపుల్ అప్. అరే ఈ జనాలు ఉన్నారే వాళ్ళని వదిలేయి, సిల్లీ పీపుల్ వీళ్ళు, వాళ్ళని వదిలేయి. జంతువులు ఎంత మంచియో చూడు. అండ్ వాడి కల్లా కప్పడం తెలీదు. జంతువులకు షిఫ్ట్ అయిపో, జంతువుల డాక్టర్ అయిపో. ఇఫ్ దే హ్యావ్ నాట్ బ్రెయిన్స్ ఎనఫ్ టు సీ యు ఆర్ బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. ఈ మనుషులు చాలా తెలివి మాలినోళ్ళు, సిల్లి. ఎందుకంటే నీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోవట్లా. దే హ్యావ్ నాట్ బ్రెయిన్స్. వాళ్ళకి నీ యొక్క టాలెంట్ని గుర్తించేటటువంటి మెదడు లేవు, ఆ ఇది జ్ఞానం లేదు వాళ్ళ దగ్గర. టేక్ కేర్ ఆఫ్ యానిమల్స్ ఇన్స్టెడ్. దాని బదులుగా నువ్వేం చేస్తావంటే జంతువుల్ని తీసుకో, జంతువుల డాక్టర్ అయిపో, చాలా బాగుంటుంది. దే విల్ సూన్ ఫైండ్ ఇట్ అవుట్. వాళ్ళు నీ టాలెంట్ని వెంటనే రికగ్నైజ్ చేస్తారు. అవి చాలా తెలివిగలవి జంతువులు. బి అన్ యానిమల్ డాక్టర్. జంతువుల డాక్టర్ అయిపో. జంతువులు నిజంగానే తెలివిగలవి. భూకంపాన్ని అందరికన్నా ముందే, ప్రకృతి విపత్తుల్ని అందరికన్నా ముందే పసిగట్టగలవు. ఓ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యానిమల్ డాక్టర్స్ ఎట్ జాన్ డూలిటిల్. జాన్ డూలిటిల్ చెప్తున్నాడు. అబ్బా ఎంతమంది ఉన్నారో తెలుసా. ప్లెంటీ ఆఫ్ అంటే పుష్కలంగా ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు. అసలు చాలా మంది ఉన్నారు యానిమల్ డాక్టర్స్, జంతువుల డాక్టర్లు. పుట్టింగ్ ద ఫ్లవర్ పాట్స్ అవుట్ సైడ్ ఆన్ ద విండో సిల్ టు గెట్ ద రెయిన్. ఇక జాన్ డూలిటిల్ తన పని తాను చేసుకుంటేనే ఈ రామచిలుకతో మాట్లాడుతున్నాడు. అబ్బా చాలా మంది డాక్టర్లు ఉన్నారు, నేనొక్కడినే కాదు చాలా మంది ఉన్నారు జంతువుల డాక్టర్లు అని. ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడంటే తన పూల కుండీల్ని బయట, విండో సిల్, ఒక అరుగులాగా ఉంటుంది విండోకి, దాని దగ్గర పెడుతున్నాడు. ఎందుకంటే కొంచెం వర్షం దాంట్లో పడతాయండి. ఎస్ దేర్ ఆర్ ప్లెంటీ. చాలా మంది ఉన్నారు, పుష్కలం ఉన్నారు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే, పాలినేషియా చెప్తుంది. బట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్. కానీ వాళ్ళలో ఎవరు కూడా ఎనీ గుడ్ ఎట్ ఆల్. వాళ్ళు ఎవరు పనికిరారు. నౌ లిజన్ డాక్టర్, వినండి. ఐ విల్ టెల్ యూ సంథింగ్. కొన్ని విషయాలు చెప్తాను మీకు. డిడ్ యూ నో దట్ యానిమల్ కెన్ టాక్? మీకు తెలుసా జంతువులు మాట్లాడతాయని? ఐ న్యూ దట్ ప్యారెట్స్ కెన్ టాక్ సెడ్ ద డాక్టర్. ప్యారెట్స్ మాట్లాడతాయి కదా, నువ్వు మాట్లాడుతున్నావు పాలినేషియా, మళ్ళీ అడుగుతావు ఏంది జంతువులు మాట్లాడతాయా మీకు తెలుసా అని. ఓ వి ప్యారెట్స్ కెన్ టాక్ ఇన్ 2 లాంగ్వేజెస్. మేము రామచిలుకలో 2 రకాల భాషలు వాడతాం. మేము చాలా తెలివిగలం కదా. పీపుల్స్ లాంగ్వేజ్ అండ్ బర్డ్ లాంగ్వేజ్. మేము జనాల భాషని మాట్లాడతాం, అట్లానే ఎవరి భాషని మాట్లాడతాం, జంతువులు పక్షుల భాష కూడా మాట్లాడతాం. ఏ భాషలు? మనుషుల భాష మాట్లాడతాం, పక్షుల భాష మాట్లాడతాం. సెడ్ పాలినేషియా ప్రౌడ్లీ. చాలా గర్వంగా చెప్పిందన్నమాట. మేము 2 రకాల భాషలు మాట్లాడతాం. జనాల భాషలు మాట్లాడతాం మనుషులకు సంబంధించి, అండ్ యాజ్ వెల్ యాజ్ పక్షుల భాష తెలుసు. ఇప్పుడు జంతువుల భాష గురించి మాట్లాడుతుంది. ఇఫ్ ఐ సే పాలీ వాంట్స్ ఏ క్రాకర్, యూ అండర్స్టాండ్. నాకు ఒక బిస్కెట్ కావాలి అనుకో, క్రాకర్ బిస్కెట్స్ ఎట్లా ఉంటాయి కదా అవి అన్నమాట. ఇఫ్ ఐ సే పాలీ వాంట్స్ ఏ క్రాకర్, నాకు బిస్కెట్ కావాలి అంటే, క్రాకర్ అంటే బిస్కెట్ అనమాట. బిస్కెట్ కావాలి అనుకో, యూ అండర్స్టాండ్ మీ. అసలు నీకు అర్థమైపోయిద్ది నేను ఎట్లా మాట్లాడతా బిస్కెట్ కావాలని. కాక ఓయ్ ఏ ఫీ అంట అనగానే క్రాకర్ అనే విషయం నీకు అర్థమైపోయిద్ది. గుడ్ గ్రేషియస్ క్రైడ్ డాక్టర్. ఎస్, నిజమే. వాట్ డస్ దట్ మీన్? నువ్వు అన్నావు కదా కాక ఓ ఏంటి అంటే, బట్ హియర్ దిస్. ఓకే, క్రాకర్ అంటే బిస్కెట్. ఓకే, యూ అండర్స్టాండ్, ఈజీగా అర్థమైపోద్ది నీకు నాకు కావాలంటే. బట్ హియర్ దిస్ కాకా ఓయ్ ఈ ఫీ అంటే బిస్కెట్ కాదు. గుడ్ గ్రేషియస్ క్రైడ్ ద డాక్టర్. ఏంటది? వాట్ డస్ దట్ మీన్? ఏంటి దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ ఈజ్ ద పోరిడ్జ్ హాటెడ్. నువ్వు పెట్టేటటువంటి పోరిడ్జ్ అంటే గంజి అన్నమాట. సింపుల్గా మన తెలుగు భాషలో సింపుల్గా అయితే గంజి, పోరిడ్జ్. ఇన్ బర్డ్ లాంగ్వేజ్ దాని కాక ఓయ్ ఈ ఫీ అంటే క్రాకర్ కాదు కానీ ఆ గంజి ఇంకా వేడిగానే ఉందా అనేసి అన్నమాట పక్షుల లాంగ్వేజ్లో. మై యూ డోంట్ సే సో సెడ్ ద డాక్టర్. యూ నెవర్ టాక్ దట్ వే టు మీ బిఫోర్. కానీ పక్షుల భాష నాతో నువ్వు ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు నువ్వు అది అన్నట్టు కూడా గుర్తులేదే. వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద గుడ్ సెడ్ పాలినేషియా. సరే పక్షుల భాష నీతో మాట్లాడాను అనుకో,
దానివల్ల ప్రయోజనం ఏంటి? డస్టింగ్ సమ్ క్రాకర్ క్రమ్స్ ఆఫ్ హర్ లెఫ్ట్ వింగ్. తనకున్నటువంటి లెఫ్ట్ వింగ్ ఏదైతే ఎడమ రెక్క ఉందో అక్కడ కొన్ని ఈ బిస్కెట్ ముక్కలు ఉన్నాయి అంటుకొని వాటిని విదిలించుకుంటుంది. యూ వుడెంట్ హ్యావ్ అండర్‌స్టూడ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్. నేను మాట్లాడుంటే నీకు అర్థమై ఉండేదా? లేదు గదా! అలాంటప్పుడు మాట్లాడడం దేనికి? టెల్ మీ సమ్ మోర్. ఓకే. డాక్టర్ అడుగుతున్నాడనమాట. డాక్టర్ డూలిటిల్. ఇంకొన్ని ఆల్ ఎక్సైటెడ్ అన్నీ కూడా చాలా వెయిట్ చేస్తున్నాయి. ఆదుర్దాగా. ఎక్సైటెడ్ అంటే ఆదుర్దాగా. భలే ఉందే! ఇలా పక్షుల భాష ఉంటుందా? నువ్వు ఇప్పటిదాకా మనుషుల భాష మాట్లాడావు గదా నాతో. అండ్ హీ రష్ ఓవర్ టు ద డ్రాయర్ అండ్ కేమ్ బ్యాక్ విత్ ఎ బుక్ అండ్ ఎ పెన్సిల్. వెంటనే ఏం చేశాడు? డ్రాయర్ అంటే ఇక్కడ మనకు సొరుగనమాట. డ్రాయర్ అంటే సొరుగంటారే అది. ఏం చేశాడు? ఎళ్ళిపోయి సొరుగులో ఉన్నటువంటి బుక్ ఒకటి తీశాడు. పెన్సిల్ ఒకటి తీశాడు. నౌ డోంట్ గో టూ ఫాస్ట్ అండ్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. ఓకే. నువ్వు చెప్పు. నేను రాసుకుంటా ఉంటా. తొందరగా వెంటనే చెప్పేయి మాకు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. సంథింగ్ క్వైట్ న్యూ. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు ఇప్పుడు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది. గివ్ మీ ద బర్డ్స్ ఏబీసీ ఫస్ట్ స్లోలీ నౌ. ఇప్పుడు మనుషులకి ఫస్ట్ ఏం నేర్పిస్తారు? ఏబీసీ కదా! అట్లానే పక్షులకున్న ఏబీసీలు చెప్పు. ఏమున్నాయో నేను నేర్చుకుంటా. సో దట్ వాస్ ద వే ద డాక్టర్ కేమ్ టు నో దట్ యానిమల్స్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ దేర్ ఓన్. ఆ విధంగా డాక్టర్ డూలిటిల్‌కి పక్షులకి వాళ్ళ లాంగ్వేజ్‌కి సంబంధించి కూడా ఇదే విధంగా ఏబీసీలు ఉంటాయనే విషయం, లాంగ్వేజ్ ఉంటుందనే విషయం డాక్టర్ డూలిటిల్‌కి అప్పుడే తెలిసింది. అండ్ కుడ్ టాక్ టు వన్ అనదర్. అండ్ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఆల్ దట్ ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం గానివ్వండి, వైల్ ఇట్ వాస్ రెయినింగ్ వర్షం పడుతున్నప్పుడు అండ్ ఈ ఈ పక్షితో ఎప్పుడు కూడా డిస్కషన్ జరుగుతా ఉండేది డాక్టర్ డూలిటిల్‌కి. అండ్ ఆల్ దట్ ఆఫ్టర్‌నూన్ వైల్ ఇట్ వాస్ రెయినింగ్ పాలినేషియా సాట్ ఆన్ ద కిచెన్ టేబుల్ గివింగ్ హిమ్ వర్డ్స్ టు పుట్ డౌన్ ఇన్ ద బుక్. అప్పుడు పాలినేషియా ఏం చేసిందంటే పక్షుల యొక్క లాంగ్వేజ్‌ని డాక్టర్ డూలిటిల్‌కి నేర్పించింది. ఏబీసీ ఎక్కడ? కిచెన్‌లో కూర్చొని అండ్ టోటల్‌గా బర్డ్ వర్డ్స్‌కి సంబంధించి అంతా కూడా మరి డాక్టర్ డూలిటిల్ రాసుకునే విధంగా తానైతే టీచ్ చేస్తుంది. ఎట్ టీ టైమ్ వెన్ ద డాగ్ జిప్ కేమ్ ఇన్. ఇక టీ టైమ్ అప్పుడు డాగ్ వచ్చిందన్నమాట కుక్క. అండ్ అన్ని రకాల జంతువులు ఉంటాయి తనతో పాటు. ఈ జంతువులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ జంతువుల్ని అర్థం చేసుకోగలడు. అండ్ జంతువులు ఇప్పుడు ఈ పాలినేషియా మాట్లాడుతుంది. అర్థం చేసుకోగలడు. అండ్ వాటి బర్డ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇక జిప్ వచ్చింది డాగ్ టీ టైమ్ అప్పుడు. ద ప్యారట్ సెడ్ టు ద డాక్టర్, సీ హి ఈస్ టాకింగ్ టు యూ. చూడు ఇప్పుడు జిప్ వచ్చాడు కదా! నీతో మాట్లాడుతున్నాడు చూడు. లుక్స్ టు మీ యాస్ దో హీ వాస్ స్క్రాచింగ్ హిస్ ఇయర్స్ సెడ్ ద డాక్టర్. నాకెలా కనబడుతుందంటే వాడు తన చెవిని గోక్కుంటున్నాడు. స్క్రాచింగ్ అంటే గోక్కోవడం. తర్వాత కూడా వస్తుంది ఈ వర్డ్ మీకు నెక్స్ట్ గోక్కోవడం, గీరుకోవడం అనేసి. డాక్టర్ చెవి గోక్కుంటున్నాడు. నాతో ఏం మాట్లాడుతున్నాడు పాలినేషియా మరీను. బట్ యానిమల్స్ డోంట్ ఆల్వేస్ స్పీక్ దేర్ విత్ దేర్ మౌత్స్. మనుషుల్లాగా ఎప్పుడు కూడా నోటితో మాట్లాడరు. హావభావాలు ఉంటాయి వాటికి. వాటి ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సెడ్ ద ప్యారట్ ఇన్ ఎ హై వాయిస్. పెద్ద స్వరంతో చెప్పిందనమాట. రేజింగ్ హర్ ఐబ్రోస్. తన కనుబొమ్మల్ని పైకెత్తింది. దే టాక్ విత్ దేర్ ఇయర్స్. నీకు తెలుసా? అవి చెవులతో మాట్లాడతాయి. విత్ దేర్ ఫీట్ కాళ్ళతో మాట్లాడతాయి. తోకలతో మాట్లాడతాయి. విత్ ఎవ్రీథింగ్ ప్రతీదీ వాటి హావభావాల్ని గమనించుకోవాలి. సమ్‌టైమ్స్ దే డోంట్ వాంట్ టు మేక్ ఎ నాయిస్. కొన్నిసార్లు అవి అసలు చాలా సైలెంట్‌గా మాట్లాడతాయి. ఎట్లాంటి శబ్దం చేయాలని అనుకోవు. సైలెంట్ గుసగుసలాడతారే అట్లా అవి ఏం చేస్తాయంటే వాటి తోకలతో, వాటి చెవులతో, వాటి కాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాయి. ఇప్పుడు అది కూడా కమ్యూనికేట్ చేస్తుంది జిప్ మీతో అని పాలినేషియా చెప్తుందన్నమాట. డూ యూ సీ నౌ ద వే హీ ఈస్ ట్విచ్చింగ్ అప్ వన్ సైడ్ ఆఫ్ హిస్ నోస్. ట్విచ్చింగ్ అంటే మెలి తిప్పడం అనమాట. ట్విచ్చింగ్ అప్ వన్ సైడ్ ఆఫ్ హిస్ నోస్. ముక్కు ఒక పార్ట్‌ని ఏం చేస్తాడంటే మెలి తిప్పుతున్నాడు. అంటే అది మెలి తిరుగుతుందన్నమాట. చూసావా? గమనించావా డాక్టర్ డూలిటిల్? డూ యూ సీ నౌ ద వే హీ ఈస్ ట్విచ్చింగ్ అప్ వన్ సైడ్ ఆఫ్ హిస్ నోస్. ముక్కు ఒకవైపు మెలి తిప్పుతున్నాడు. ఏది జిప్ డాగ్ అనమాట. వాట్స్ దట్ మీన్ ఆస్క్డ్ ద డాక్టర్. ఓకే. దానికేంటి అర్థం? అలా మెలి తిప్పితే ఏమవుతుంది చెప్పు అని అడుగుతున్నాడు డాక్టర్ డూలిటిల్. దట్ మీన్స్ కాంట్ యూ సీ దట్ ఇట్ హాస్ స్టాప్డ్ రైనింగ్.
అది చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే వర్షం ఆగిపోయింది అని. పాలినేషియా ఆన్సర్డ్. ఇక ఆ రామచిలుక పాలినేషియా చెప్పిందనమాట. వర్షం ఆగిపోయిందని చెప్తుంది. హి ఈస్ ఆస్కింగ్ యూ ఎ క్వెషన్. డాగ్స్ నియర్లీ ఆల్వేస్ యూజ్ దేర్ నోసెస్ ఫర్ ఆస్కింగ్ క్వెషన్స్. కాంట్ యూ సీ దట్ ఇట్ హాస్ స్టాప్డ్ రైనింగ్? అండ్ ఏందంటే వర్షం ఆగిపోయిందనే విషయం నీకు తెలీదా? చూడు వర్షం ఆగిపోయింది అని చెప్తుంది. హి ఈస్ ఆస్కింగ్ యూ ఎ క్వెషన్. అట్లా ముక్కుని ఒక పక్కకి మెలి తిప్పడం, సైడ్‌కి తిప్పడం ద్వారా అండ్ ముక్కుకు ఉన్న 2 భాగాల్లో ఒక భాగాన్ని అట్లా తిప్పడం ద్వారా అండ్ అది ప్రశ్న అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, కాంట్ యూ సీ దట్ ఇట్ హాస్ స్టాప్డ్ రెయినింగ్? వర్షం ఆగిపోయిందనే విషయం నువ్వు గమనించలేదా? అన్నట్టు అన్నమాట. డాగ్స్ నియర్లీ ఆల్వేస్ యూజ్ దేర్ నోసెస్ ఫర్ ఆస్కింగ్ క్వెషన్స్. ఈ కుక్కలు గనక క్వెషన్ అడగాలి అంటే, ప్రశ్నించాలి అంటే తమ ముక్కుల్ని వాడతాయి. ఆఫ్టర్ ఏ వైల్ విత్ ద parrot's help, doctor got to learn the language of the animals so well that he could talk to them himself and understand everything they said. ఇప్పుడు యానిమల్ లాంగ్వేజ్‌ని పాలినేషియా నేర్పించడం జరిగింది. ఏబీసీ నుంచి స్టార్ట్ చేసింది. చాలా సింపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. చాలా తక్కువ ప్యాటర్న్స్ ఉంటాయి. మనుషుల్లాగా మరి రకరకాల అక్షరాలు ఇయన్నీ కాదు. చాలా సింపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ముక్కుతో క్వెషన్‌లు అడుగుతుంది అనే విషయం అనేది అర్థమైంది డాక్టర్ డూలిటిల్‌కి. అండ్ ప్యారట్ ఏం చేసింది అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద యానిమల్స్‌ని చాలా చక్కగా డాక్టర్ డూలిటిల్‌కైతే నేర్పించడం మొదలుపెట్టింది. దానివల్ల డాక్టర్ డూలిటిల్ ఏం చేశాడు అంటే చక్కగా యానిమల్స్‌తో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టాడు. దెన్ హి గేవ్ అప్ బీయింగ్ పీపుల్స్ డాక్టర్ ఆల్‌టుగెదర్. ఇక ఏం చేశాడంటే మనుషుల డాక్టర్‌గా ఉద్యోగాన్ని వదిలేసి జంతువుల డాక్టర్‌గా పూర్తిగా డాక్టర్ డూలిటిల్ మారిపోయాడు. అండ్ సెకండ్ పార్ట్ ఉంది. అది చూద్దాం. సెకండ్ పార్ట్‌కి వెళ్ళబోయే ముందు మనకు లెట్ అస్ డిస్కస్ అనేటటువంటి పార్ట్ ఉంది. చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై సెలెక్టింగ్ ఏ సూటబుల్ రీజన్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అడగడం జరిగింది. The cat's footman suggests to Dr. Dolittle that he should become an animal doctor because he believes that Dolittle. చూడండి ఇక్కడ క్యాట్స్ ఫుడ్ మ్యాన్ ఎవరైతే పిల్లులకి ఆహారాన్ని సరఫరా చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడో డాక్టర్ డూలిటిల్ని ఈ మనుషుల్ని చూసేటటువంటి ఏదైతే వృత్తి ఉందో అది మానేసుకొని జంతువులకు సంబంధించినటువంటి డాక్టర్ గమ్మని చెప్పాడు. ఎందుకు అతను ఆ విధంగా చెప్పాడు. earns less fee by treating human patients. అండ్ మనుషుల్ని చూడడం ద్వారా లెస్ ఫీ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది తప్పు. మనుషుల్ని చూస్తేనే ఎక్కువ అనేది అంటే ఎక్కువ ఉండొచ్చు. ఎంజాయ్స్ ద కంపెనీ ఆఫ్ యానిమల్స్ యాజ్ దే స్పీక్ లెస్. జంతువులు పెద్దగా ఏం మాట్లాడవు. ఏ వైద్యం చేసినా కానీ ఏమి అసలు అబ్బే రెస్పాండ్ అవ్వవు. ఏం చేసినా ఏ ఇంజెక్షన్ చేసినా నాకు ఇలా ఉందని చెప్పుకోలేవు. కాబట్టి అంతేకాకుండా యానిమల్స్‌తో ఉండడం ఇతనికి ఇష్టం కాబట్టి, అయి తక్కువ మాట్లాడతాయి కాబట్టి మీకు నచ్చుతుంది కాబట్టి, అది అసలు డిస్కషన్ జరగల. డిస్‌లైక్ స్పెండింగ్ టైమ్ విత్ హ్యూమన్ పేషెంట్స్. అండ్ అనవసరం మనుషులతో నువ్వు స్పెండ్ చేయడం దేనికి? ఇది కూడా కాదు. నోస్ మోర్ అబౌట్ యానిమల్స్ దాన్ ద లోకల్ వెటర్నేరియన్స్. లోకల్‌గా ఉండేటటువంటి పశువుల డాక్టర్ల కన్నా ఇతనికి జంతువుల గురించి బాగా తెలుసు కాబట్టి. యెస్. క్యాట్స్ ఫుడ్ మ్యాన్ పిల్లుల గురించి రాసినటువంటి ఒక బుక్‌ని వాళ్ళ ఆవిడ చేత చదివించుకున్నాడు. అండ్ దాని ద్వారా తెలిసిన విషయం ఏందంటే డాక్టర్ డూలిటిల్‌కి చాలా విషయాలు తెలుసనే విషయం ఇతనికి తెలిసింది. అందుకని ఈ సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. లోకల్‌గా ఉన్న డాక్టర్ల కన్నా నువ్వు చాలా చాలా ప్రతిభావంతుడివి జంతువుల్ని చూడడంలో. కాబట్టి నువ్వు దానికి షిఫ్ట్ అయిపో అని చెప్పడం డాక్టర్ డూలిటిల్‌కి ఎవరు చెప్పారు? క్యాట్ ఫుడ్ మ్యాన్ చెప్పాడు. డాక్టర్ డూలిటిల్ రియాక్ట్స్ టు పాలినేషియాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యానిమల్ లాంగ్వేజెస్ బోత్ ఎక్సైట్‌మెంట్ అండ్. ఎప్పుడైతే పాలినేషియా తనకు 2 లాంగ్వేజెస్ తాను మాట్లాడుతుందని, ఒకటి మనుషుల భాష అయితే ఇంకోటి పక్షుల భాషని, ఆ పక్షుల భాష గురించి చెబుతున్నప్పుడు మరి డాక్టర్ డూలిటిల్ యొక్క పరిస్థితి ఏంది? ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడు. చాలా ఎక్సైటెడ్.
అంటే చాలా ఆదుర్ద, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సర్టెనిటీ, క్యూరియాసిటీ. సర్టెనిటీ అంటే ఖచ్చితత్వము అని అర్థం. సో, ఎక్సైట్‌మెంట్ అంటే చాలా చాలా హై డోస్‌లో ఉన్నాడనమాట. ఉద్రేకంగా ఉన్నాడు నేను నేర్చుకోవాలి అనేసి. అండ్ క్యూరియాసిటీ, జిజ్ఞాసతో ఉన్నాడు. క్యూరియాసిటీ అంటే జిజ్ఞాస ఏదైతే ఉందో దాంతో ఉన్నాడనమాట. జిజ్ఞాసతో ఉండడం అయితే జరిగింది. సర్టెనిటీ అంటే ఖచ్చితత్వం అనమాట. ఇక్కడ ఖచ్చితత్వం అనేది దానికి తావులేదులే గానీ, ఏందంటే జిజ్ఞాస చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్ అయిపోయాడనమాట. ఇంట్రెస్టింగ్, క్యూరియాసిటీ నేర్చుకోవాలనే తహతహ అనమాట. ఎక్సైట్‌మెంట్ అంటే ఉద్రేకం. అండ్ కాబట్టి ఆన్సర్ ఏందంటే క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ అండ్ క్యూరియాసిటీ. హి రషెస్ టు రైట్ ఆర్ మెమరైజ్. ఏది రైటా? మెమరైజా? మెమరైజ్ అంటే జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు చెప్పు నేను జ్ఞాపకం ఉంచుకుంటా అన్నాడా? లేదు. రాసుకుంటా అన్నాడు. అందుకే బుక్కు, ఒక పెన్సిల్ తెచ్చుకున్నాడు తన సొరుగులోది. కాబట్టి మెమరైజ్ అంటే గుర్తుంచుకుంటాలే అనేసనమాట. గుర్తుంచుకొను. మెమరైజ్ అంటే గుర్తుంచుకోననమాట. గుర్తుంచుకుంటాననలా. రాసుకుంటా అన్నాడు. వాట్ షీ ప్రొవైడ్స్ అండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మోర్. ఇంకా ఇంకా నేర్చుకోవాలనేటటువంటి ఉత్సుకత చూపించాడు. డూ యూ థింక్ డాక్టర్ డూలిటిల్ వుడ్ బి ఫేమస్ యాజ్ అన్ యానిమల్ డాక్టర్? ఈ యానిమల్ డాక్టర్‌గా డాక్టర్ డూలిటిల్ ఫేమస్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? అంటే ఇఫ్ యెస్, యెస్, యెస్ అవుతాడు. ఎందుకని? ఎందుకంటే వై అంటే హీ నోస్ యానిమల్ లాంగ్వేజ్. ఎందుకు ఫేమస్ అవుతాడంటే అతను యానిమల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నాడు. బర్డ్స్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నాడు. కాబట్టి చాలా చాలా ఫేమస్ అవుతాడు. ఓకే. మిగతా వాళ్ళకి యానిమల్ లాంగ్వేజ్ తెలీదు. ఎలా ఫేమస్ అవుతాడో పార్ట్ 2లో ఇప్పుడు మనం చూస్తాం. As soon as the cat's food man had told everyone that John Dolittle was going to become an animal doctor, old ladies began to bring him their pet pugs and poodles who had eaten too much cake. ఇక ఎప్పుడైతే క్యాట్స్ ఫుడ్ మ్యాన్ ఈ విషయం తెలిసి జనాలందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. జాన్ డూలిటిల్, మిస్టర్ డాక్టర్ డూలిటిల్ ఎవరైతే ఉన్నారో అతను మనుషుల డాక్టర్ నుండి షిఫ్ట్ అయ్యాడు జంతువుల డాక్టర్‌కి. అండ్ అప్పుడు ఆ విషయం క్యాట్ ఫుడ్ మ్యాన్ ద్వారా తెలిసి ఓల్డ్ లేడీస్ అందరూ ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో, వాటిని తీసుకురావడం మొదలుపెట్టారు. అదిగోండి పగ్స్, పూడిల్స్ అంటే ఈ జాతి కుక్కలనమాట. కాబట్టి వాళ్ళ యొక్క పగ్స్ అండ్ పూడిల్స్ అంటే ఇవేంటి కుక్కలు. చూసారు గదా! ఆ జాతి కుక్కలనమాట. పెట్ డాగ్స్ అన్నిటిని కూడా ఈ ఓల్డ్ లేడీస్ ఎవరైతే వృద్ధ మహిళలున్నారో, వాళ్ళు ఈ కుక్కల ప్రాబ్లమ్ ఏంది? ఎక్కువ కేక్ తినేసినియి. తినాల్సిన దానికన్నా ఎక్కువ కేక్ తినేసినియి ఈ కుక్కలు. అండ్ ఫార్మర్స్ కేమ్ మెనీ మైల్స్ టు షో హిమ్ సిక్ కౌస్ అండ్ షీప్. ఇక రైతులు వాళ్ళ యొక్క ఆవుల్ని, గొర్రెల్ని పట్టుకొచ్చారనమాట. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళు కూడా ఈ జాన్ డూలిటిల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అండ్ అతను ట్రీట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అదిగోండి పగ్ అంటే ఇట్లా ఉంటుంది. అండ్ పూడిల్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు పిక్చర్‌లో చూపించడం జరిగింది. ఎప్పుడైతే జాన్ డూలిటిల్ తాను ఈ యొక్క జంతువుల్ని చూస్తున్నాడు అని తెలియంగానే అందరూ కూడా క్యూ కట్టారనమాట తన ఇంటి ముందు. వన్ డే ఏ ప్లౌ హార్స్ వాస్ బ్రాట్ టు హిమ్. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే నాగలితో దున్నేటటువంటి గుర్రాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే మనం జనరల్‌గా పశువుల్ని వాడతాం. అలా వాడుతూ ఉంటాం గదా! ఇక్కడేందంటే గుర్రానికి నాగలి కట్టి సేద్యం అనేది చేస్తా ఉంటారు. తీసుకొచ్చారు. అండ్ ద పూర్ థింగ్ వాస్ టెర్రిబ్లీ గ్లాడ్ టు ఫైండ్ ఎ మ్యాన్ హూ కుడ్ టాక్ ఇన్ హార్స్ లాంగ్వేజ్. అయితే ఎప్పుడైతే అది రావడం జరిగిందో అండ్ డాక్టర్ డూలిటిల్ ఏం చేశాడు అంటే గుర్రం లాంగ్వేజ్‌లో మాట్లాడడం అంటే తన లాంగ్వేజ్‌లో జంతువుల భాషలో గుర్రం లాంగ్వేజ్‌లో మాట్లాడడం మొదలుపెట్టాడు. యూ నో డాక్టర్ సెడ్ ద హార్స్. అప్పుడు గుర్రం చెప్పిందనమాట. డాక్టర్ గారు
దట్ వెట్ ఓవర్ ద హిల్. కొండ మీద ఒక జంతువుల డాక్టర్, పశువుల డాక్టర్ ఉన్నాడండి. నోస్ నథింగ్ ఎట్ ఆల్. అసలు అతనికి ఏం తెలీదండి. హి హాస్ బీన్ ట్రీటింగ్ మీ 6 వీక్స్ నౌ. 6 వారాల నుంచి చూస్తున్నాడండి నన్ను. ఫర్ సంథింగ్ ఆర్ ద అదర్. ఇదంటాడు, అదంటాడు, ఆ ప్రాబ్లమ్ అంటాడు, ఈ ప్రాబ్లమ్ అంటాడు. వాట్ ఐ నీడ్ ఈస్ స్పెక్టల్స్. వాట్ ఐ నీడ్ ఈస్ స్పెక్ట్స్. ఏం కావాలి? కళ్ళజోడండి నాకు కావాల్సింది. నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదండి. ఐ యామ్ గోయింగ్ బ్లైండ్ ఇన్ వన్ ఐ. ఒక కన్నయితే పూర్తిగా అయిపోయింది. గుడ్డిదయిపోయిందండి. అండ్ ఏందంటే కనబడట్లా. బోజుగా ఉంటుంది. కనబడట్లా. దేర్ ఈస్ నో రీజన్ వై హార్సెస్ షుడ్ నాట్ వేర్ గ్లాసెస్. నాకర్థం కాదు. ఎందుకు గుర్రాలు కళ్ళజోళ్ళు పెట్టుకోకూడదండి? అండ్ ద సేమ్ యాజ్ పీపుల్. జనాలు పెట్టుకుంటున్నారుగా మనుషులు. అలానే మేము కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకోకూడదండి? మాకెందుకు ఉండకూడదండి? బట్ దట్ స్టూపిడ్ మ్యాన్ ఓవర్ ద హిల్ నెవర్ ఈవెన్ లుక్డ్ ఎట్ మై ఐస్. అరే నాకు ఒక సమస్య వచ్చిందిరా అంటే అదంటాడు, ఇదంటాడు, ఆ మందులు ఇస్తాడు, ఈ మందులు ఇస్తాడు, నా మీద ప్రయోగాలు చేస్తాడు కానీ ఏనాడు కూడా నా కళ్ళు చూడలేదండి. దట్ స్టూపిడ్ మ్యాన్ ఓవర్ ద హిల్. ఆ కొండ మీద ఉన్నటువంటి పశువుల డాక్టరు నెవర్ ఈవెన్ లుక్డ్ ఎట్ మై ఐస్. నా కళ్ళలో ఏనాడు చూడలేదు. హీ కెప్ట్ ఆన్ గివింగ్ మీ బిగ్ పిల్స్. అండ్ పొయ్యే కొద్దీ పెద్ద పెద్ద మందులు ఇవ్వడం మొదలు పెడతాడు. పెద్ద పెద్ద గొట్టాలు ఇస్తాడు. అండ్ ఆ మందులు వేసుకోలేక ఐ ట్రై టు టెల్ హిమ్. నేను ఎంతగానో చెప్పానండి అతనికి. హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఏ వర్డ్ ఆఫ్ అవర్స్ లాంగ్వేజ్. నేనేమో నా గుర్రం లాంగ్వేజ్లో చెప్తున్నా. ఆయనకేమో అర్థం కాదు. వెళ్ళే కొద్దీ డోసు పెంచుకుంటా పెద్ద పెద్ద గొట్టాలు ఇస్తున్నాడు. అవి వేసుకోలేక నా ఇబ్బందులు కాదండి. వాట్ ఐ నీడ్ ఈస్ స్పెక్టకల్స్. అంటే వాట్ ఐ నీడ్ ఈస్ స్పెక్ట్స్. నాకేం కావాలి? కళ్ళద్దాలు కావాలి. అవి కావాల్సింది. ఆఫ్ కోర్స్ సెడ్ ద డాక్టర్. ఓకే. ఐ విల్ గెట్ యూ సమ్ ఎట్ వన్స్. నేను ఖచ్చితంగా నీకు తీసుకొచ్చి చూపిస్తాను, నీకు పెడతాను. ఐ వుడ్ లైక్ ఎ పెయిర్ లైక్ యువర్స్ సెడ్ ద హార్స్. అదిగో మీలాంటి కళ్ళ చూడండి, మీరు పెట్టుకున్నారే అలాంటి కళ్ళద్దాలు కావాలి నాకు. ఓన్లీ గ్రీన్ కలర్లో ఉండాల. దే విల్ కీప్ ద సన్ అవుట్ ఆఫ్ మై ఐస్. అప్పుడు ఎండ నాకు ఏంటంటే నా కళ్ళల్లో పడదండి. కాబట్టి గ్రీన్ కలర్ నాకు కావాలి. ఎందుకంటే పచ్చగా ఉంటుంది. సూర్యకిరణాలు అవి ఏందంటే లోపలికి రావు. నా కళ్ళకి చక్కగా చల్లటి కళ్ళద్దాల్లాగా ఉంటాయి. వైల్ ఐ యామ్ ప్లవింగ్ ద ఫీల్డ్. యాక్చువల్‌గా నేను ఈ యొక్క భూమిని సేద్యపరిచేటప్పుడు అండ్ భూమిని దున్నేటప్పుడు నాకేందంటే సూర్యుని కిరణాలు నా కళ్ళల్లో పడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నాకు గ్రీన్ కలర్ కళ్ళద్దాలు కావాలి. సర్టెన్‌లీ. ఖచ్చితంగా నేను నీకు గ్రీన్ కలర్ కళ్ళద్దాలు నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. నువ్వు చెప్పినట్టే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇబ్బంది పడొద్దు అనేసి చెప్పడం అయితే జరిగింది. గ్రీన్ వన్స్ యూ షల్ హ్యావ్. ఆకుపచ్చటి కళ్ళద్దాలే నీకు ఇవ్వడం జరుగుతుంది. యూ నో ద ట్రబుల్ ఈస్ సర్ సెడ్ ద ప్లవ్ హార్స్ యాజ్ ద డాక్టర్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ టు లెట్ హిమ్ అవుట్. The trouble is that anybody thinks he can doctor animals just because the animals don't complain. చెప్తుంది. నిజమైన ప్రాబ్లం ఏంటో తెలుసా సార్? ట్రబుల్ అంటే ఇబ్బంది. నిజమైన ప్రాబ్లం ఇక్కడ ఏందంటే ప్లవ్ హార్స్ చెప్తుంది. నాగలి వేసుకుని దున్నేటటువంటి గుర్రం చెప్తుంది. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయంగానే డాక్టర్ గారు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశారు. ఎల్లమ్మ ఎల్లు ఇక గుర్రం అని చెప్పేటప్పుడు ద ట్రబుల్ ఈస్ దాట్ ఎనీబడి థింగ్స్ హీ కెన్ డాక్టర్ యానిమల్స్. ఎవడైనా సరే జంతువుల డాక్టర్ అయిపోదాం అనుకుంటాడు. జస్ట్ బికాస్ యానిమల్స్ డోంట్ కంప్లైన్. ఎందుకంటే జంతువులు కంప్లైంట్ చేయలేవు. ఏంది నీ మందు పని చేయలేదు ఎందుకు అని ప్రశ్నించలేవు. కాబట్టి అందుకని ప్రతి ఒక్కడు ఏమైపోతున్నాడు? జంతువుల డాక్టర్ అయిపోతున్నాడు. అండ్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నిజానికి it takes much cleverer man to be really good animal doctor than it does to be a good people's doctor. కాబట్టి ఇక్కడ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే నిజానికి అని అర్థం అనమాట. నిజం చెప్పుకోవాలనుకుంటే నిజానికి ఏం కావాలి? ఇట్ టేక్స్ మచ్ క్లెవరర్ మ్యాన్ అండ్ టు బి రియల్లీ గుడ్ యానిమల్ డాక్టర్. అంటే జంతువుల డాక్టర్ కావడానికి చాలా తెలివితేటలు ఉండాలి. ఒక మంచి మనుషుల డాక్టర్ అవ్వడం కన్నా కూడా ఒక మంచి జంతువుల డాక్టర్ అవ్వడానికే ఎక్కువ తెలివితేటలు కావాలి. అంటే
మనుషులు డాక్టర్ అవ్వడం ఈజీ. ఎందుకంటే వాళ్ళ భావాలు వాళ్ళు బయటికి జెప్పేస్తారు. ఇలా ఉంది, ఇలా ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది అనేసి చెప్పేస్తారు. కానీ జంతువుల డాక్టర్‌కి చాలా తెలివితేటలుండాలి. అవి చెప్పకుండానే అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం ఉండాలి. ఆ తెలివితేటలుండాలి. వెల్, వెల్ సెడ్ డాక్టర్. డాక్టర్ చెప్పాడండి. అవునవును. మంచిది, మంచిదమ్మా, మంచిది. వెన్ విల్ మై గ్లాసెస్ బి రెడీ? అప్పుడు అడుగుతుంది హార్స్. నా కళ్ళద్దాలు ఎప్పటికి సిద్ధమవుతాయి? చూడండి ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమైపోయిద్ది. మనుషులకి ఎలా అయితే చూస్తామో అట్లా చూడడం చూడడం అయితే జరుగుతుంది. ఐ విల్ హావ్ దెమ్ ఫర్ యూ నెక్స్ట్ వీక్. అండ్ నెక్స్ట్ వారం, వచ్చే వారం నేను ఖచ్చితంగా నీ చేతిలో ఉంటాయి. ఐ మీన్ నీ కళ్ళకు ఉంటాయి. సెడ్ ద డాక్టర్. కమింగ్ అగైన్ ట్యూస్‌డే. గుడ్ మార్నింగ్. ఓకే. నువ్వు ఏం చేస్తావంటే మంగళవారం వచ్చేయి మరలా. ఓకే. గుడ్ మార్నింగ్. ఇక సెలవు అని చెప్పాడు డాక్టర్ డూలిటిల్. Then John Dolittle got a fine big pair of green spectacles, and the plowhorse stopped going blind in one eye and could see as well as ever. చూడండి జాన్ డూలిటిల్ దానికోసం మంచి పెద్దయి అనమాట. మరి మనుషులకు పెట్టేవి కాదు కదా! చాలా పెద్దయి ఉండాలా ఆ కళ్ళద్దాలనేవి, స్పెక్టకిల్స్ అనేవి. అండ్ ప్లవ్ హార్స్ ఏదైతే నాగలి పెట్టి దున్నేటటువంటి ఆ గుర్రం ఏదైతే తన కన్ను పాడైపోతుందో అది ఆగిపోయిందనమాట. పాడవడం ఆగిపోయింది. మెరుగు అయింది. గోయింగ్ బ్లైండ్ అనేది ఆగిపోయింది. స్టాప్డ్ గోయింగ్ బ్లైండ్ అంటే గుడ్డిదవ్వడం ఆగిపోయింది. ఆ కన్ను బాగుపడింది. కుడ్ సీ యాజ్ వెల్ యాజ్ ఎవర్. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా తాను అయితే చూడగలుగుతుందన్నమాట. అండ్ సూన్ ఇట్ బికేమ్ కామన్ సైట్ టు సీ ఫార్మ్ యానిమల్స్ వేరింగ్ గ్లాసెస్ ఇన్ ద కంట్రీ సైడ్. ఇక కంట్రీ సైడ్ అంటే పల్లెటూరు వైపు అనమాట. పల్లెటూరు. పల్లెటూరులో చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ ఏ ఏమవుతుంది? ఈ పశువులకు కూడా కళ్ళద్దాలున్నాయి పల్లెటూర్ల వైపు. ఎక్కడ చూసినా అక్కడికి కళ్ళద్దాలుంటున్నాయి. కాబట్టి ఏందంటే వాటికి కూడా అవసరం. అంటుంటారు కొంతమంది ఏందంటే, జంతువులేమన్నా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాయా? పచ్చ గడ్డి తినిద్ది. మనుషులు పచ్చ గడ్డి తినాలి. కానీ ఇక్కడ చూస్తే డాక్టర్ డూలిటిల్ వాటికి కూడా అవసరం అనేటటువంటిది భావించాడు. అండ్ పల్లెటూరులో ఉన్నటువంటి ఫార్మ్ యానిమల్స్ అన్నిటికి కూడా ఏం జరుగుతుంది? అన్నిటికి కళ్ళద్దాలొచ్చేసాయి. రౌండ్ పూడిల్ బాయ్ అండ్ బ్లైండ్ హార్ట్స్ వాస్ ఏ థింగ్ అన్నోన్. ఇక ఇక్కడ ఏవైతే జంతువులున్నాయో, ఇక గుడ్డిదవ్వడం అనే మాట అనేదే లేదిక. ఇక అది పాస్ట్, థింగ్ ఆఫ్ పాస్ట్ అనమాట. పూడిల్ బై అనేదేందంటే, ఈ జాన్ డూలిటిల్ ఉండేటటువంటి ప్రాంతం అనమాట. అతను నివసించేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇక బ్లైండ్ హార్స్ అనేదే లేదు. అంటే గుడ్డి గుర్రాలనేవే లేవు. అండ్ సో ఇట్ వాస్ విత్ ఆల్ అదర్ యానిమల్స్ దట్ వర్ బ్రాట్ టు హిమ్. ఇంక అంతే మిగతా జంతువులు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యాయి. ఎందుకని? వాటి లాంగ్వేజ్ ఇతనికి తెలుసు కాబట్టి. యాజ్ సూన్ యాజ్ దే ఫౌండ్ దట్ హీ కుడ్ టాక్ ది లాంగ్వేజ్, దే టోల్డ్ హిమ్ వేర్ ద పెయిన్ వాస్ అండ్ హౌ దే ఫెల్ట్. ఎప్పుడైతే ఈ జంతువుల భాష డాక్టర్ డూలిటిల్‌కి అర్థమవుతుందో, అయ్యా నాకిక్కడ పెయిన్ ఉంది, నాకిక్కడ బాధుంది, నాకిలా అనిపిస్తుంది అని అవి నోరు విప్పి చెప్పగలిగినయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇట్ వాస్ ఈజీ ఫర్ హిమ్ టు క్యూర్ దెమ్. దాంతో అతనికి చాలా సులభమైపోయింది వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ జబ్బుని నయం చేయడం. Now all these animals went back and told their brothers and friends that there was a doctor in the little house with the big garden who really was a doctor. ఇక వెళ్ళిన ప్రతి జంతువు ఏం చెప్పినా, "అరే! నిజమైన డాక్టర్ వచ్చాడురా" అని చెప్పడం మొదలుపెట్టినాయి. మన భాష తెలిసినటువంటి నిజమైన డాక్టర్ వచ్చాడురా, ఈ ఫేక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దురా అనేసి ఆ జంతువులన్నీ కూడా ఏం చేసినాయంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో, వాళ్ళ బ్రదర్స్‌తో అందరికీ డాక్టర్ డూలిటిల్ గురించి చెప్పడం జరిగింది. అండ్ వెనెవర్ ఎనీ క్రీచర్స్ గాట్ సిక్, not only horses and cows and dogs, but all the little things of the fields, like harvest mice, badgers, bats, all came at once to his house on edge of the town, so that his big garden was nearly always crowded with animals trying to get in to see him. ఇక ఒక పెద్ద పెద్దయి కావండి. గుర్రాలు, ఆవులు, కుక్కలే గావు. చిన్న చిన్నవి కూడా చుంచెలుకలు, ఓకే. పొలాల్లో పడి తింటుంటాయే హార్వెస్ట్ మైస్ అవి, బ్యాడ్జర్స్ ఇవి కూడా ఒక రకమైన జంతువులనమాట. బ్యాట్స్, గబ్బిలాలు ఆల్ కేమ్ ఔట్. అసలు ఒక్కసారిగా అతని ఇంటికి వరదల్లాగా వచ్చాయన్నమాట.
ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది టౌన్. ఈ పూడిల్ బై ఎడ్జ్‌లో ఉంటుంది గదా! ఈ గార్డెన్ ఇదంతా కూడా. ఆ బిగ్ గార్డెన్ ఎప్పుడు గూడా ఈ జంతువులతో కిటకిటలాడేదనమాట. అండ్ ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, నా బాధ చెప్పుకోవాలి అన్నట్టు ఉండేది వీళ్ళ వ్యవహారం. దేర్ వర్ సో మెనీ దట్ కేమ్ దట్ హీ హ్యాడ్ టు హ్యావ్ స్పెషల్ డోర్స్ మేడ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్. ఇప్పుడు ఏం జరిగింది అంటే కొన్నైతే పెద్ద ఆకారాలుంటాయి జంతువులు. కాబట్టి వాటికి డోర్స్ అనేవి స్పెషల్‌గా చేయించాల్సొచ్చింది. ఏనుగు రావాలనుకోండి, మామూలు డోర్లు సరిపోతాయా? అండ్ హీ రోట్ హార్సెస్. ఏ డోర్ గుండా మరి రావాలో అవి రాసి పెట్టడం జరిగింది. ఏ జంతువు ఎటునుంచి రావాలి. అండ్ హార్సెస్ అనుకోండి ఫ్రంట్ డోర్. కౌస్ ఓవర్ ద సైడ్ డోర్. సైడ్ డోర్ మీద కౌస్ అని రాయడం. ఆవులు అంటే వాటి భాషలో అన్నమాట. ఆవులు ఏం చేస్తాయంటే ఇక ఆ డోర్ గుండా వస్తాయి. అండ్ షీప్ ఆన్ ద కిచెన్ డోర్. అండ్ కిచెన్ డోర్ వైపు షీప్ అన్నమాట. అంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. వాటికి తగ్గాయి అన్నమాట. నిజంగా వాళ్ళ భాషలో రాస్తారంటే కాదులే గానీ మామూలుగా మన భాషలోనే రాస్తారు. అయితే వాటి హైట్‌కి తగ్గట్టుగా ఆ డోర్స్ అనేవి ఉంటాయి గాబట్టి ఆటోమేటిక్‌గా అవి ఆ డోర్‌లు గుండా రావడానికి ఇష్టపడతాయి. ఎట్లా? చూడండి, షీప్ ఉన్నాయనుకోండి. వాటి ఎత్తులోనే డోర్ ఉంటుంది గాబట్టి అవి కిచెన్ డోర్ గుండా వచ్చేస్తాయి. ఫ్రంట్ డోర్ వచ్చేసి కౌస్ పట్టగలిగేటటువంటి ఫ్రంట్ డోర్ వచ్చేసి ఈ యొక్క హార్సెస్ పట్టగలిగే అంత ఉంటాయి గాబట్టి ఆ డోర్ గుండా వచ్చేస్తుంది. కౌస్ అనేవి సైడ్ డోర్ గుండా వచ్చేస్తాయి. ఆ విధంగా వాటి సైజ్‌కి పట్టే విధంగా ఉండే డోర్‌లు గాబట్టి వాటికి అర్థమవుతాయి గాబట్టి అవి రావడం అయితే జరుగుతుంది. ఈచ్ కైండ్ ఆఫ్ యానిమల్ హాడ్ ఎ సెపరేట్ డోర్. ప్రతి ఈ యొక్క జంతువుకి వాటికి సెపరేట్ డోర్‌లున్నాయి. ప్రతి దానికి కూడా. ఈవెన్ ద మైస్ హాడ్ ఎ టైనీ టన్నెల్ మేడ్ ఫర్ దెమ్ ఇంటు ద సెల్లార్. ఈవెన్ ఈ హార్వెస్ట్ మైస్, చుంచెలుకలు అని చెప్పుకున్నాం. ఎలుకలు ఇయన్నిటికి కూడా అవి వేటి గుండా ప్రయాణం చేస్తాయి. చిన్న చిన్న టన్నెల్స్, ఒక సొరంగ మార్గాల్లాగా ఉండే వాటిల్లో ట్రావెల్ చేస్తాయి. వాటిలో గుండానే ఆగుతాయి. అంతే తప్ప కౌస్ వచ్చేవి వే గుండా రావు. వస్తే ఏమవుతుంది? తొక్కేస్తాయి. అంతేకాదు అలా ఓపెన్‌గా రావడానికి ఇష్టపడవు ఈ ఎలుకలు. అందుకని సొరంగాలు వాటి కోసం. డైరెక్ట్‌గా సెల్లార్‌లోకెళ్తాయి. సెల్లార్ అంటే ఏంది? ఇంటి అడుగు భాగం అన్నమాట. ఆ సెల్లార్‌లోకి వెళ్తాయి. అక్కడ వేర్ దే వెయిటెడ్ పేషెంట్‌లీ ఇన్ రోస్ ఫర్ డాక్టర్ టు కమ్ అరౌండ్ టు దెమ్. ఇక రౌండ్స్‌కొచ్చేటప్పుడు ఆయన చూసుకుంటా ఒక్కొక్క సెక్షన్ చూసుకుంటా వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి, ఈ ఎలుకలన్నీ కూడా సెల్లార్‌లో ప్రశాంతంగా, చల్లగా, హ్యాపీగా ఆడ వెయిట్ చేసేయన్నమాట. అండ్ సో మనుషుల కంటే బిజీ గాని వాటికి ఎక్కువ టైం ఉంటుంది గదా! సో దే వెయిట్. అండ్ సో ఇన్ ఫ్యూ ఇయర్స్ టైమ్ ఇక కొద్ది సంవత్సరాల్లో ఎవ్రీ లివింగ్ థింగ్ ఫర్ మైల్స్ అండ్ మైల్స్ గాట్ టు నో అబౌట్ జాన్ డూలిటిల్. ఇక కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్ల వరకు జాన్ డూలిటిల్ యొక్క పేరు మారుమోగిపోయింది. అందరికీ కూడా జాన్ డూలిటిల్ గురించి, ఎండీ అంటే ఈ డాక్టర్ గురించి తెలియడం అయితే జరిగిందనమాట. ఇక నిజమైన డాక్టర్ అతను అన్న విషయం అనేది పాకిపోయిందనమాట. కొన్ని మైల్స్ అంటే కిలోమీటర్‌కి ఇంకో విధంగా వాడతారనమాట. అది కూడా దూరాన్ని కొలిచేటటువంటిది. మైళ్ళు మైళ్ళు తెలిసిపోయింది. ఇతనే నిజమైన డాక్టర్. జంతువుల యొక్క భాష తెలిసినటువంటి డాక్టర్ అనే విషయం తెలిసిపోయింది. జాన్ డూలిటిల్ ఎండీ. ఎండీ అంటే మెడికల్ డాక్టర్. ఇదేందంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే ఎండీ అని రాస్తారు. ఆ ఎగ్జామ్ పాస్ అయినటువంటి వ్యక్తి కూడా. అంటే మనుషులకు తెలియాలి కదా! జంతువులకు తెలియకపోయినా. కాకపోతే వాటికేం తెలుసంటే జంతువుల భాష తెలిసినటువంటి డాక్టర్ అతను. కాబట్టి మనకు ట్రీట్‌మెంట్ కరెక్ట్‌గా జరుగుతుంది. మన మాట ఇంటాడు అనేది అర్థమైపోయింది. అండ్ ద బర్డ్స్ హూ ఫ్లూ టు అదర్ కంట్రీస్ ఇన్ ద వింటర్ టోల్డ్ ద యానిమల్స్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్ అబౌట్ డూలిటిల్ హూ కుడ్ అండర్‌స్టాండ్ దే టాక్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ ట్రబుల్స్. ఎప్పుడైతే మరి వాతావరణం మారంగానే, చలికాలం అవ్వంగానే ఒక దేశం నుంచి ఇంకో దేశానికెళ్ళేటటువంటి పక్షులు గూడా ఆ దేశంలో ఉన్నటువంటి జంతువులకి డాక్టర్ డూలిటిల్ గురించి చెప్పడం జరిగింది. మా భాష అతనికి అర్థమవుతుంది. మా పక్షుల భాష అతనికి అర్థమవుతుంది. అతను బాగా ట్రీట్మెంట్ జేస్తాడు. మా బాధలన్నిటిని కూడా తగ్గించేశాడు అనేసి వేరే దేశాల్లో ఉన్న పక్షులకి కూడా ఈ పక్షులెళ్లి చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు దేశాలను దాటిపోయింది, ఖండాల్ని దాటిపోయింది. ఊర్లు దాటిపోయింది. అంతా కూడా పేరనేది మారుమోగిపోతుంది జాన్ డూలిటిల్‌ది. ఇన్ దిస్ వే హి బికేమ్ ఫేమస్ అమంగ్ ద యానిమల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ డూలిటిల్ అంటే అందరికీ తెలిసేటట్లుగా ఇవి చేసినాయన్నమాట. హి వాస్ హ్యాపీ అండ్ లైక్డ్ హిస్ లైఫ్ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే మనుషులతో కాంటాక్ట్స్ లేవు. ఓన్లీ జంతువులతోనే. జంతువులతో కల్లాకపటం ఉండదు. స్వార్థం ఉండదు. అండ్ చాలా చాలా ఆనందంగా తన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. వచ్చే ప్రతి జంతువుకి కూడా తాను జంతువుల సహాయంతో ఏవైనా మూలికలు కావాలన్నా సరే, వాటిని జంతువుల కోసం స్పెషల్‌గా తయారు జేసి అండ్ జంతువులకున్న పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని కూడా ఇతను ఏందంటే ఈజీగా తీసుకోవడం. వాళ్ళ బాధల్ని అర్థం జేసుకోవడం. అండ్ వాళ్ళతోనే ట్రీట్మెంట్ చేయడం. ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ఏందంటే అసిస్టెంట్‌లుగా పెట్టుకోవడం. ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఇతను చాలా జీవితాన్ని చాలా ఆనందంగా గడపడం అయితే జరిగింది. హ్యూ లోఫ్టింగ్ ఇది రాసింది. అండ్ మీకు ఇదే విధంగా వివరణలు కావాలంటే సింపుల్‌గా కామెంట్ సెక్షన్‌లో మీరైతే లింక్ అని అడగొచ్చు. లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ గురించి తెలిసినట్లయితే ఏం లేదు, సింపుల్‌గా ఈ వీడియో టైటిల్‌ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుందండి. అందులో అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన లింక్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి మీకు ఈజీగా అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఐ కార్డ్స్ వస్తుంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి చివర్లో. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. టోటల్‌గా అన్ని పాఠ్యాంశాలు మీరు యాక్సెస్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.